హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఉదయ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మన సిబిఆర్కి ఈ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, బ్లూ రెడ్ అవన్నీ ఫేడ్ అయిపోయినాయి అనమాట, ఎండలో పడేసి బండి. సో కిట్ అయితే ఆర్డర్ పెట్టాను, లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టున్నాను. సో అవి మారుస్తాను అని. సో విండ్ స్క్రీన్ కూడా బబుల్ వైజర్ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవి రెండు ఒకసారి పెట్టాను. సో అవి వచ్చి కూడా ఆల్మోస్ట్ 13-14 డేస్ అవుతుంది నా దగ్గరికి వచ్చి. బట్ నాకు కుదరట్లేదు వెళ్ళడానికి. సో నేను అందుకని మార్పించలేదు. సో ఈరోజు వేపిద్దామని వెళ్తున్నాను అనమాట. సో బండి కొంచెం చూడటానికి మంచిగా ఉంటుంది, మిగతా అంతా బాగానే ఉంది. కానీ అవి లేకపోయేలోపే, అది ఫేడ్ అయ్యేలోపే కొంచెం బండి బాగా పాతగా అనిపిస్తుంది కొంచెం. సో అవి చేయించి కొంచెం మనం పాలిష్ చేస్తే బండి కొంచెం ఒరిజినల్ పెయింట్ కదా. సో నేనైతే ఫుల్ బాడీ పెయింట్ అనుకున్నాను బండి కొనేటప్పుడు. బట్ కాకపోతే ఈ వైట్ అనేది 100% రాదు. బట్ అందులో ఆరెంజ్ పీలింగ్ లాగా వచ్చేస్తుంది బయట మనము పెయింట్ చేస్తే అనమాట. నాకు కొంచెం అది టెన్షన్గా ఉంది. సో అండ్ అందులో నేను బాడీ ప్యానల్స్ అన్నీ వైట్ కలర్ పెయింట్ చేయలేను. ప్యానల్స్ చేసినా నాకు అంత పర్ఫెక్షన్ రాదేమో. మళ్ళీ స్టిక్కర్స్ వేసేటప్పుడు ఆ థిక్ లేయర్ అయిపోతుంది. ఇవన్నీ నాకు చాలా 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 ఉన్నాయి. లేదు అన్ని డూమ్స్ అన్నీ కొత్త వేసి ట్యాంక్ వరకు వేద్దామంటే 2 కలర్స్ మ్యాచ్ అవుతాయి, 100% మ్యాచ్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది అని అన్నాడు పెయింటర్ అయితే. సో నేనేమనుకున్నానంటే, సో ఎన్ని రిస్క్ ఎందుకు, సో ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. పెయింట్కే 7-8 అవుతుంది ఈజీగా. సో ఎందుకు అని నేను లైట్ తీసుకున్నాను అనమాట. మొత్తం ఫేరింగ్ సీస్ ఎన్ని చేసి మొత్తం 10,000 అవుతుంది ఓన్లీ పెయింట్. ఓకే, మళ్ళీ స్టిక్కరింగ్ ఇవన్నీ కలిపి ఎందుకు లేదు, స్టిక్కర్స్ మార్చేసి రబ్బింగ్ పాలిష్ పెట్టేస్తే లైక్ దీనికన్నా బెటర్ ఉంటుంది అనమాట. 40-50% బెటర్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే మనము స్టిక్కర్స్ అయితే మార్పించేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఫేడ్ అయిపోయినాయి, ఇవి మార్చాలి, ఇవి దొరకట్లేదు. సో చాలామంది ఏమంటున్నారంటే లైక్ ఇవి బాగానే ఉన్నాయి కాబట్టి, ఫేడ్ ఒక్కటే కాబట్టి కొంచెం మ్యాట్ బ్లాక్ స్ప్రే చేయించేస్తే బాగుంటుంది అని అంటున్నారు. విల్సీ లైక్ మనం ట్రై చేద్దాం. పోతే 100 రూపాయలు పోతుంది స్ప్రేతో, 100-150తో. ఇక లుక్స్ బాగుంటే మంచిగా ఉంటే ఉంచేద్దాం, లేదంటే మార్పిద్దాం. దొరకట్లేదు అండ్ ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి. ఇది ఫ్రంట్ స్పీడోమీటర్ పక్కనవి, ఈ సైడ్ బ్యాటరీ దగ్గర ఉన్న అన్ని మొత్తం కలిపి 1800-1900 అవుతుంది. సో విల్సీ లైక్ పెయింట్తో మనం పెయింట్ చేద్దాం, బాగుంటే ఇట్స్ ఓకే, లేదంటే లేదు, కొత్తగా కొనాల్సిందే అప్పుడు. సో మన స్టిక్కరింగ్ షాప్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫ్రంట్ టైర్ కూడా మార్చాను కాబట్టి చాలా బాగుంది. ఫ్రంట్ టైర్ కూడా నీట్గా మంచిగా క్లీన్ అవటం కానీ బ్రేకింగ్ కానీ చాలా బాగుంది. కొంచెం నమ్మకం ఉందన్నమాట బండి ఆగుద్ది. అంతకుముందు టైర్తో నాకు నమ్మకం ఉండేది కదా, స్పీడ్ వెళ్ళాలన్నా కొంచెం భయం వేసేది. 30-40s కన్నా స్పీడ్ ఎక్కువ వెళ్ళేవాడిని కాదు, రిస్క్ ఎందుకని. థ్యాంక్ యూ చాలామందికి. ఈ సిబిఆర్కి అయితే చాలామందికి నచ్చిందనమాట. మన సబ్స్క్రైబర్స్లో కూడా కొత్త వాళ్ళు కూడా చాలామంది నాకు టెక్స్ట్ చేశారు, నా బండి బాగుంది, తక్కువ ఉంది అది అని. కూడా మార్పిస్తాను అనమాట. సో దీనికి సిబిఆర్కి ఏంటంటే విండ్ స్క్రీన్ మార్చాలంటే అంత ఈజీ కాదు, పెద్ద హెడేక్ అనమాట నాకు. ఇవంతా మొత్తం ఫ్రంట్ ఫేరింగ్ అంతా పీకాలి. సో అందుకని ఉన్నది 4 బోల్ట్లు కానీ తీయాలంటే పెద్ద హెడేక్. సో ఇప్పుడు మళ్ళీ అవి ఓపెన్ చేసి ఆ క్లిప్స్ ఎరగొట్టారంటే వాళ్ళకి తెలియకపోకుండా. సో నేనే ఇంట్లో ఓపెన్ చేద్దాం అనుకున్నాను, ఒక డే అంతా కూర్చొని ఊరికే టైంపాస్గా. లాస్ట్ టైం మన బ్లాక్ సిబిఆర్కి అంతా మేమే ఓపెన్ చేసుకున్నాం, చాలా టైం పట్టింది. ఇప్పుడు అంత ఓపిక లేదులే, ఎందుకులే రిస్క్ అని ఓపెన్ చేయలేదు. నేను షోరూమ్కి ఇద్దామా, లేదంటే ఇప్పుడు కుదిరితే ఇప్పుడు మెకానిక్స్ ఎవరైనా ఓపెన్ చేస్తానంటే ఓపెన్ చేపిస్తాను. బట్ క్లైమేట్ కూడా సడన్గా హ్యాండ్ ఇచ్చేటట్టు ఉంది, ఎందుకంటే వర్షం పడుతుంది, తడవకూడదు, హెడేక్. R15 నాకు లేటెస్ట్ జన్ R15 కూడా బాగా నచ్చింది. లైక్ మేబీ 155cc అయినా కానీ. ఓహో దేవుడా, వర్షం రా నాయన. సో ఇప్పుడు మనం స్టిక్కర్స్ అన్ని పీకేస్తున్నాం, న్యూ స్టిక్కర్స్ వేస్తున్నాం అనమాట.
క్లిప్స్లో చూసే ఉంటారు ఎట్లా ఉందో వెహికల్ అనేది. సో మచ్ బెటర్. 30-40% అయితే బండి డిఫరెన్స్ ఉంది. సో పాత స్టిక్కరింగ్కి దీనికి, ఎందుకంటే కొత్త స్టిక్కర్స్ కదా, కొంచెం బండి లుక్ మారింది. సో పెయింట్ కూడా కొంచెం డల్ అయింది అనమాట. ఎల్లో కలర్ పీలిష్ టైప్ లెక్క అలా పైన ఉంది లేయర్. వైట్ కలర్ బండి కదా, ఇది చిరాకు. సో మనం ఒకసారి రబ్బింగ్ పాలిష్ కూడా నేను ఇంట్లో ట్రై చేస్తాను, నేను రుద్దడానికి. లేదంటే బయట ఇచ్చేద్దాము. బయట ఒకసారి రబ్బింగ్ పాలిష్ ఇచ్చేస్తే సెట్ అయిపోద్ది బండి కొంచెం. అంటే 100% బ్రాండ్ న్యూ లాగా లేకపోయినా మరి ఓల్డ్ బైక్ లాగా కాకుండా కొంచెం న్యూగా ఉంటుంది అనమాట. సో మీకు చెప్పాను కదా, ఈ బ్లాక్ కలర్ కూడా ఫేడ్ అయిపోయినాయని. సో హీట్ గన్తో మేమైతే ట్రై చేసాము. ఇన్స్టాలో అన్నీ చూపిస్తున్నారు కదా, యూట్యూబ్స్లో వస్తుందేమో అని. అది కూడా 50-60% బెటర్. ఫేడ్ లేదు, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే అట్లానే ఉన్నాయి, కానీ ఫేడ్ అనేది పోయిందనమాట. కొంచెం షైన్ మ్యాట్ బ్లాక్లోనే ఉంది. సో అంటే ప్రస్తుతానికైతే బండి చూడటానికి ఇట్స్ ఓకే, బాగానే ఉంది, నీట్గానే. సో ఒకసారి వాష్ చేసి అదంతా రబ్బింగ్ పెట్టేస్తే నీట్గా అయిపోతుంది అనమాట బండి. సో వీడియో మీకు ఎట్లా అనిపించింది అది చెప్పండి. సో క్లిప్స్ కూడా ఎట్లా ఉన్నాయో చెప్పండి. సీయోనా? ఓకే, చలో మరి, సీ యూ, బాయ్.